ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్. గతంలో టీఏఎఫ్ఆర్సీ కొన్ని ప్రముఖ కాలేజీలకు 60 నుండి 70% వరకు ఫీజులు పెంచాలని ప్రతిపాదించింది. ఉదాహరణకు సిబిఐటి వంటి కాలేజీల్లో ఫీజు 1.65 లక్షల నుండి 2.23 లక్షలకు అయితే పెరుగుతుందని ప్రచారం జరిగింది. అయితే మధ్యతరగతి విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. కేవలం ఖర్చులనే కాకుండా విద్యా నాణ్యత, ఎన్ఏఏసీ గ్రేడింగ్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లను కొలమానులుగా అయితే తీసుకోవాలని ఆదేశించారు. ఈ విధానాన్ని కోర్టు ద్వారా కూడా స్పష్టం చేయడంతో ఫీజుల ఖరారులో పెంపు కంటే నాణ్యతనే ప్రధాన ప్రమాణంగా తీసుకున్నట్లు సమాచారం. తాజా లెక్కల ప్రకారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 150కి పైగా ఇంజనీరింగ్ కాలేజీల్లో మెజారిటీ కాలేజీలకైతే పాత ఫీజులే యథాతథంగా అయితే కొనసాగుతున్నాయి. ఇక కొన్ని కాలేజీలకు మాత్రమే 10 నుండి 15% మేర స్వల్ప పెంపు ఉండవచ్చని తెలుస్తుంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్. గతంలో టీఏఎఫ్ఆర్సీ కొన్ని ప్రముఖ కాలేజీలకు 60 నుండి 70% వరకు ఫీజులు పెంచాలని ప్రతిపాదించింది. ఉదాహరణకు సిబిఐటి వంటి కాలేజీల్లో ఫీజు 1.65 లక్షల నుండి 2.23 లక్షలకు అయితే పెరుగుతుందని ప్రచారం జరిగింది. అయితే మధ్యతరగతి విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. కేవలం ఖర్చులనే కాకుండా విద్యా నాణ్యత, ఎన్ఏఏసీ గ్రేడింగ్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లను కొలమానులుగా అయితే తీసుకోవాలని ఆదేశించారు. ఈ విధానాన్ని కోర్టు ద్వారా కూడా స్పష్టం చేయడంతో ఫీజుల ఖరారులో పెంపు కంటే నాణ్యతనే ప్రధాన ప్రమాణంగా తీసుకున్నట్లు సమాచారం. తాజా లెక్కల ప్రకారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 150కి పైగా ఇంజనీరింగ్ కాలేజీల్లో మెజారిటీ కాలేజీలకైతే పాత ఫీజులే యథాతథంగా అయితే కొనసాగుతున్నాయి. ఇక కొన్ని కాలేజీలకు మాత్రమే 10 నుండి 15% మేర స్వల్ప పెంపు ఉండవచ్చని తెలుస్తుంది.